నిన్న జంతర్ మంతర్లో పెద్ద ఎత్తున లక్షలాది మంది విద్యార్థులు నీట్ పేపర్కి సంబంధించి 20 మంది చనిపోయారు. 20 మందికి సంబంధించి చిన్న చిన్న కోరికలు వాళ్ళు పెద్ద ఎత్తున డిమాండ్ చేసింది ఏం లేదు. చిన్న కోరికలు వాళ్ళు చనిపోయినటువంటి కుటుంబాలకు ₹1 కోటి పరిహారం చెల్లించాలని చెప్పేసి, లేకపోతే ఇక్కడ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ధర్మేంద్ర ప్రధాన్ అతను కరెక్ట్గా బాధ్యతలు నిర్వహించలేడు కాబట్టి ఖచ్చితంగా అతను రాజీనామా చేయాల్సిందే అని చెప్పేసి 2 చిన్న డిమాండ్స్తో వాళ్ళు పెద్ద ఎత్తున చాలా రోజులు అంటే దాదాపు 2 నెలలకు దగ్గర వస్తూ ఉన్నది. 2 నెలల నుంచి నీట్ పేపర్కి సంబంధించి మాకు న్యాయం జరగాల్సిందే. ఎందుకంటే 20 మందికి పైగా డాక్టర్ కోటేసుకొని ఎంతో మంది కలలు కలి డాక్టర్ కావాలని చెప్పేసి కలలు అన్నటువంటి యువత మొత్తం కూడా చనిపోతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అసలు ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నాయో అర్థం కానటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయని చెప్పేసి చాలా రోజులుగా కాక్రోచ్ జనతా పార్టీ సంబంధించి ఆ వ్యవస్థాపక అధ్యక్షుడు మొదలుపెట్టినటువంటి ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఇష్యూని పెద్ద ఎత్తున కూడా దేశవ్యాప్తంగా యువత మొత్తం కూడా కదిలినట్టుగా తెలుస్తోంది. నిన్న జంతర్ మంతర్ నుంచి కొత్త పార్లమెంట్ వరకు కూడా వేల నుండి లక్షలాది మంది విద్యార్థులు, విద్యార్థి నాయకులు, ఉద్యమకారులంతా కూడా పెద్ద ఎత్తున రోడ్లపై నుండి అక్కడ పోలీసులు బాష్పవాయువులు ప్రయోగిస్తూ ఉంటే, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగిస్తూ ఉంటే, ఇష్టానురీతిగా వాళ్ళని కాల్చివేస్తూ ఉంటే, ఇక్కడ పొగను మొత్తం కూడా వాళ్ళ కళలోకి పంపిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు కనీసం జగ్గకుండా ఇక్కడ వాళ్ళు దీనికి సంబంధించి ఫైర్ ఇంజన్లతో వాటర్ కొడతా ఉంటే కూడా కనీసం వెనక్కి తగ్గకుండా పోలీసులనే సవాల్ చేస్తూ ముందుకు పార్లమెంట్ వైపు కదిలేటువంటి ఆ పరిణామాలు చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి నిజంగా ఈ దేశంలోనే చీకటి రోజుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్టూడెంట్స్ని మరీ అంత దారుణంగా కొట్టేటువంటి పరిస్థితులు ఈ దేశంలో ఇన్ని పరిపాలన జలియన్ వాలాబాగ్లో ఏ విధంగానైతే జలియన్ వాలాబాగ్లో బ్రిటిష్ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున అందులో ఎంతమందిని అయితే స్వాతంత్ర ఉద్యమకారులను చంపిందో అదేవిధంగా ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి మోడీ కావచ్చు, లేకపోతే బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ యువతను కూడా అదే విధంగా దమనకాండకు సంబంధించి గురి చేసిందని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది విద్యార్థులు, ఎంతో మంది స్టూడెంట్స్ పేపర్ లీకేజ్ ఇంకోసారి జరగకుండా ఉండాలి అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఏదైతే 21 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సోనం వాంగ్చుక్ని ఒక క్రిమినల్ లాగా, ఒక దొంగలాగా, ఒక దోపిడీలాగా అతన్ని ఎందుకు తీసుకుపోవాల్సి వచ్చింది? కనీసం ఇక్కడ మనం కూడా గమనించవచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రొటెస్ట్లో పాల్గొన్నటువంటి ఈ పోలీసులు కావచ్చు, లేకపోతే సిఆర్పిఎఫ్ బృందాలు కావచ్చు, కనీసం అక్కడ వాళ్ళు పెట్టుకున్నటువంటి బ్యాడ్జ్ పైన కనీసం వాళ్ళ పేరు లేదు. మరి నిజంగా పోలీసులా, లేకపోతే వీళ్ళనేమైనా చంపడానికి వచ్చిన రౌడీలా? వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? స్టూడెంట్స్ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు కొన్ని వీడియోస్లో, మీకు బ్యాడ్జీలు లేవు, బ్యాడ్జీలు ఎందుకు పెట్టుకోలేదని అడిగితే కూడా కనీసం వాళ్ళ నుంచి ఆన్సర్ లేకుండా వాళ్ళని ఇష్టానురీతిగా కొట్టేటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? నిజంగా ఈ స్వాతంత్ర ఉద్యమంలో మళ్ళీ ఒక స్వాతంత్రం కోసం పోరాడాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయా? స్టూడెంట్స్ పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళ యొక్క కొంచెం డిమాండ్స్ని నెరవేర్చండి అని చెప్పేసి పార్లమెంట్ వైపుగా కదులుతూ ఉంటే కనీసం స్పందించకపోగా, పార్లమెంట్లో దీనిపైన చర్చ చేయకపోగా, ఇటు రాహుల్ గాంధీ కూడా చాలాసార్లు ఇటు పార్లమెంట్ పరిధి నుంచి ప్రతి రాష్ట్రంలో కూడా భారత రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం, భారత రాజ్యాంగాన్ని కూలీ చేసేటువంటి రాజ్యం వెళ్తా ఉంది, రాజ్యాన్ని దించాల్సిందే అంటూ కూడా పెద్ద ఎత్తున భారత రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. కానీ ఇక్కడ ప్రొటెస్ట్ దగ్గరికి ఎందుకు వచ్చి పాల్గొనలేకపోయిండు? ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు మద్దతుగా ఉండలేకపోయింది? ఇంత దారుణం అంటే నిజంగా ఒక్కొక్క పిల్లల్ని వాళ్ళు కొడతా ఉంటే, వాళ్ళు పోలీసులు కొడతా ఉంటే కూడా కనీసం భయపడకుండా ఎంత ధైర్యంగా వాళ్ళు ముందుకు కదిలారంటే వాళ్ళకి యాడ్స్ ఆఫ్ చెప్పాల్సిందే. వాళ్ళు ఏమైనా స్వప్రయోజనాల కోసమా, సొంత ప్రయోజనాల కోసం ఏమైనా, లేకపోతే వాళ్ళ ఇంటికి ఏమైనా లక్షలు కోట్లు ఏమన్నా మీ ప్రభుత్వం ఇవ్వని చెప్పి కోరుతా ఉన్నారా? వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏంటండి? నీట్ పేపర్కి సంబంధించి 20 మంది చనిపోయారు, 20 మందికి సంబంధించి వాళ్ళ కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాల్సిందే, కనీసం వాళ్ళ పైన మీరు సానుభూతి లేకుండా మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి క్వశ్చన్ చేస్తే వీళ్ళను చైనా ఏజెంట్లు అనడం, పాలస్తీనా ఏజెంట్లు, పాకిస్తాన్ ఏజెంట్లు అనడం, రకరకాలుగా వీళ్ళంతా యాంటీ నేషనల్స్, వీళ్ళు నేషనల్సే కాదు అంటే లక్షల మంది స్టూడెంట్స్ సరే నిజంగానే యాంటీ నేషనల్స్, నిజంగానే చైనా ఏజెంట్లు, సరే నిజంగానే బంగ్లాదేశ్, భూటాన్ సంబంధించినటువంటి ఏజెంట్లు అనుకో, నిజంగా మీ చేతుల్లో నేను అధికారం ఉంది, కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది, ఎవరు నేషనల్స్, ఎవరు యాంటీ నేషనల్స్ అని చెప్పి మీ దగ్గర ఇంటెలిజెన్స్ ఉంది, పోలీస్ వ్యవస్థ మీ దగ్గర ఉంది, సైబర్ వ్యవస్థ మీ దగ్గర ఉంది, మరి కనిపెట్టొచ్చు కదా? నిజంగా సోనం వాంగ్చుక్ చైనా ఏజెంట్ అయితే సోనం వాంగ్చుక్ చైనా ఏజెంట్ చెప్పి ఆధారాలు తీసుకొచ్చి అతను అరెస్ట్ చేసే విద్యార్థులు ఏమైనా అడ్డుకుంటారా? మీకు ఆధారాలు కావాలి కదా. ఆధారాలు లేకుండా రకరకాలుగా చైనా ఏజెంట్స్, పాకిస్తాన్ ఏజెంట్లు, ఇందులో ఉన్న వాళ్ళు అసలు ఎవరు కూడా ఇండియన్స్ కాదు అంటే ఇండియన్స్ కాని వాళ్ళను ఈ దేశంలోకి వస్తూ ఉంటే మీరు బార్డర్లలో మీ వ్యవస్థ ఏం చేస్తూ ఉన్నట్టు? మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావచ్చు, మీ ఆర్మీ ఫోర్స్ ఏం చేస్తూ ఉన్నట్టు? ఇక్కడ వేరే దేశాలకు సంబంధించినటువంటి విద్యార్థులంతా ఈ దేశానికి వచ్చి పార్లమెంట్ వైపు వస్తూ ఉంటే మరి వీరు మన దేశం వాళ్ళు కాని చెప్పి ఆధారాలు చూపించి వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు కదా. అరెస్ట్ చేసి వాళ్ళపైన రకరకాల కేసులు పెట్టొచ్చు కదా. అక్కడ ఎందుకు అంటే ఇక్కడ ఇండియన్స్ విద్యార్థులే అంటే వీళ్ళపైన ఏదో ఒకటి బురద జల్లి వీళ్ళను యాంటీ నేషనల్ చేసి అంటే క్వశ్చన్ చేసిన ప్రతి ఒక్కరు యాంటీ నేషనల్స్ అంటే ఈ దేశంలో అసలు జైలు సరిపోవు.
వీళ్ళు లేకపోతే క్వశ్చన్ చేసిన వాళ్ళందరిపైన ఉపా కేసులు పెడతామంటే అసలు జైలు జరిపో ప్రతి ఒక్క జైల్లో కూడా ఈ జైల్లో అసలు ఈ ఉన్నటువంటి వ్యక్తులు 20 మంది 30 మంది ఒక్కో సెల్లో వేయాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. సరే ఇప్పుడు కొడుతున్నారు, ఒక్కొక్కరు స్టూడెంట్స్ కొడతా ఉంటే రండి కొట్టండి అని చెప్పేసి వాళ్ళు ధైర్యంగా భయపడకుండా ఒక్కొక్క లాఠీలతో కొడతా ఉంటే పోలీసులు మరీ అంత పర్సనల్గా ఎందుకు తీసుకోవాల్సి వస్తుందండి నాకు అర్థం కాదు. పోలీసులు మరీ అంత పర్సనల్గా ఒక వ్యక్తిని అంత దారుణంగా కొడతా ఉంటే ఓ పోలీసులారా మీరు కూడా అర్థం చేసుకోండి, మీరు బతికే బతుకు మా భారత పౌరులు ఇచ్చేటువంటి మా భారత ప్రజలు వేసేటువంటి ముష్టి అని చెప్పేసి కూడా మీరు ఒకసారి గ్రహించాలి. వాళ్ళు పన్నులు కట్టకపోతే వాళ్ళకపోతే కరెంటు బిల్లులు కట్టకపోతే మీ బతుకులు ఎక్కడో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఒక్కసారి లాఠీ చేతిలో పట్టుకొని పోలీస్ క్యాప్ పెట్టుకున్నంత మాత్రం మీరేదో దేశాన్ని ఉద్ధరించినట్టు కాదు. మీ వ్యవస్థలో కూడా చాలా లోపాలు ఉన్నాయి. మీ వ్యవస్థలో కూడా చాలా మంది కుంభకోణాలు అయితే ఉన్నాయి. మీ వ్యవస్థలో కూడా పోలీస్ అధికారులు మహిళలను హింసిస్తూ ఉన్నారు. మీ వ్యవస్థలో కూడా చాలా మంది రేపిస్టులుగా మారుతా ఉన్నారు. మీ వ్యవస్థలో కూడా బాలికలను రేప్ చేసి చంపేస్తా ఉన్నారు. ఇటువంటి వ్యవస్థలో ఇటువంటి వాటిపైన మాట్లాడినటువంటి పోలీసులు ఇష్టానురీతిగా ఒక యువతను పట్టుకొని భావి భారత పౌరులను పట్టుకొని ఈ దేశం అంటే పౌరులు అంటారు, అసలు ఈ దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే పౌరులే అని చెప్పేసి బీజేపీ కావచ్చు సోకాలు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు కదా. మరి ఈ వ్యవస్థలో విద్యార్థి నాయకులు అంటే మీకు అంత చులకన అయిపోయిందా? విద్యార్థి నాయకులు అంటే రేపటి భవిష్యత్, విద్యార్థి నాయకులు అంటే రేపటి రాజకీయ నాయకులు, రేపటి ఎమ్మెల్యేలు ఎంపీలు, రేపటి ఈ దేశాన్ని కాపాడుకునేటువంటి మార్గదర్శులు. కానీ వాళ్ళను మీ ఇష్టానురీతిగా లాఠీలు బట్టి కొట్టడం, వాళ్ళపైన బాష్ప వాయువులు కళ్ళలోకి పంపించడం, రబ్బర్ బుల్లెట్లతో కొట్టడం, ఏ విధంగా మీ పిల్లలు కూడా ఈ స్థాయి మీ పిల్లలు కూడా జాబ్ చేయాలని ఆలోచన ఉంటుంది పోలీసులారా. మీ పిల్లలు కూడా డాక్టర్ కావాలని ఉంటుంది, పోలీస్ కావాలని ఉంటుంది. మీ పిల్లలు కూడా ఉద్యోగాలు రాక కేంద్ర ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారన్నది ఇప్పటికీ 25 ఏళ్ళు గడిచిపోతా ఉంది. 26 ఏళ్ళు అంటే దాదాపు దీనికి సంబంధించి 40 కోట్లకు పైగా కూడా ఉద్యోగాలు ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కానీ నిజంగా సరే మీరు ప్రభుత్వం చెప్పినట్టు మీరు వింటారు, కానీ అంత పర్సనల్గా ఎందుకు తీసుకొని కొట్టాల్సి వస్తుంది? ఒక్కొక్క లేడీస్ అని చూడకుండా ఒక్కొక్కరికి రక్తాలు చిమ్మిపోతూ ఉంటే ఒక్కొక్కరు నెత్తులు పలిగి అది చేసే నిజంగా వాళ్ళు దేశద్రోహులుగా కనిపిస్తున్నారా మీకు? ఈ పార్లమెంట్లో ఏదైతే పార్లమెంట్లో ఈ ఎంపీలు కావచ్చు ప్రధానమంత్రి పోయి అక్కడ మాట్లాడుతూ ఉన్నారంటే వీళ్ళు వేసిన ఓటక్కుతోనే కదా. ఈ భావి భారత పౌరులు మిమ్మల్ని ఎన్నుకోకపోతే మీ ప్రభుత్వం వచ్చేది కాదు. మీరు మళ్ళీ ఈ ప్రతిపక్షాలాగానే మీరు మళ్ళీ ప్రజల వద్ద మోకరిల్లేవారు కదా. మీకు అధికారం ఇచ్చింది పౌరులకు ఇష్టానురీతిగా కొట్టడానిక? ఖచ్చితంగా పోలీసులు కావచ్చు ప్రభుత్వం ఖచ్చితంగా దిగి రావాలి. ఇప్పటికి దిగొచ్చి ఏం లాభం? ఇన్ని రోజులుగా ఎందుకు టైం వేస్ట్ చేసింది? ఇన్ని రోజులుగా 2 నెలలు గడుస్తూ ఉంది. 2 నెలలలో ఏదో ఒక రోజు సరే మీరు డిమాండ్స్ నెరవేర్చకపోగా కనీసం కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళనే లేకపోతే కొందరు జనజీవత ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళని పిలిపించుకొని సోనం వాంగ్చుకో వీళ్ళ దగ్గరికి వచ్చా లేకపోతే వాళ్ళని పిలిపించుకున్నా ఏం జరిగింది మీ డిమాండ్స్ ఏంటని చెప్పి కనీసం మాట్లాడొచ్చు కదా. అంటే అంత స్వేచ్ఛ కూడా జవాబుదారీతనం లేదా? అకౌంటబిలిటీ మీరే కదా తీసుకునేది. కనీసం ఎందుకు ఇంత మూర్ఖత్వంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులు ఒకసారి చూసుకోవచ్చు. నిన్నటి దృశ్యాల్లో కూడా ఒక్కొక్క ఫోటో కనీసం మీడియా ముఖంగా అంటే ప్రజలకు చూపెట్టలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక్కొక్కరు తలలు పగిలిపోవడం, ఒక్కొక్క అమ్మాయి వాళ్ళ యొక్క దుస్తులు చినిగిపోతూ ఉంటే ఇష్టానురీతిగా కానిస్టేబుల్ మరి ఒక రౌడీలా బిహేవ్ చేసినట్టు అక్కడ కనిపిస్తూ ఉంది. సరే చూసుకోవచ్చు. లాఠీ చార్జ్ సీజేపీ చలో పార్లమెంట్లో తీవ్ర ఉద్రిక్తత. కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన పార్లమెంట్ మార్చిలో ఉద్రిక్త మారింది. నీట్ పేపర్ లీక్ విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగిన కాక్రోచ్ పార్టీ సంసద్ చలోను చేపట్టింది. ఈ మార్చిలో 50,000కు మించి యువత పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. జంతర్ మంతర్కు వెళ్తున్న వారిపై ఆ తర్వాత జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్కు వెళ్లే అనేక మార్గాల్లో పోలీసులు నిరసనకారులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. లాఠీ చార్జ్ చేశారు. మరికొన్ని చోట్ల టియర్ గ్యాస్ ప్రయోగించి వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. వందల సంఖ్యలో నిరసనకారులను అదుపులోకి తీసుకుని వేరే చోట వదిలిపెట్టారు. ఢిల్లీ పోలీసులు సెక్యూరిటీ బలగాలు చేపట్టిన ఈ యాక్షన్లో 10ల సంఖ్యలో యువత తీవ్రంగా గాయపడ్డారు. ఈ మార్చి మొదలుపెట్టిన గంటల వ్యవధిలోనే కేంద్ర ప్రభుత్వం సీజేపీ ప్రజలతో చర్చలకు ప్రయత్నించింది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి బీజేపీ నడ్డాతో సీజేపీ ప్రధాన ప్రతినిధి సౌరమ్ దాస్, జాతీయ ప్రతినిధి అశుతోష్ రంకాలు పాల్గొన్నారు. అంటే ఇన్ని రోజులుగా ఎందుకు సమయం వేస్ట్ చేయాల్సి వచ్చింది? ఇన్ని రోజుల సమయం ఇది కలవడం ఏదో ఇంకా 21 రోజుల ముందు ఇతను నిరాహార దీక్ష సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష మొదలు పెట్టక ముందే కలిసిన అయిపో, లేకపోతే వీళ్ళు ఎప్పటి నుంచి అయితే సీజేపీ పార్టీ ఆవిర్భవించిందో అదే రోజు మీరు ఎందుకు ఈ పార్టీ సోషల్ మీడియాలో పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, మా బీజేపీ పైన ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పేసి అదే రోజు అదే వ్యక్తుల్ని పిలిపించుకొని మాట్లాడితే ఈ ఇష్యూ ఇంత దాకా వచ్చేది కాదుగా. ఎంతో మంది రబ్బర్ బుల్లెట్లతో ఎంతో మంది హాస్పిటల్ పాలయ్యారు, తలకాయలు పలిగిపోయినాయి, చేతులు కాళ్ళు విరిగిపోయినాయి. వాళ్ళను ఇష్టానురీత్యా కొడతా ఉంటే ఒక్కొక్క వ్యక్తిని 4-5 కానిస్టేబుల్ వేసి కొడతా ఉంటే మరి ఈ దేశం నిజంగా చచ్చిపోయిందా, ఈ ప్రజాస్వామ్యం పెట్టిపోయింది చచ్చిపోయింది అర్థం కానటువంటి పరిస్థితి. నిజంగా నిన్నటి రోజున చీకటి రోజుగా చెప్పుకుంటున్నారు యువత మొత్తం కూడా. దీని సంబంధించి ఎందుకు ఇంత ఘోరంగా ఇక్కడ ఎందుకు ప్రభుత్వాలు కావచ్చు లేకపోతే
ఈ కానిస్టేబుల్స్ అంటే సిఆర్పిఎఫ్ బృందాలు కావచ్చు మరింత పర్సనల్గా తీసుకొని వాళ్ళపైన దాడి చేయాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వస్తూ ఉన్నాయి? వాళ్ళు డిమాండ్ చేసింది ఏంటి? వాళ్ళు డిమాండ్ చేసింది చిన్న చిన్న అంశాలు. ఆ చిన్న చిన్న అంశాలను కూడా మీరు అద్దె చేయకపోతే, సరే కలిశారు, ఈరోజు కలిశారు, ఓకే, ఇదే కలవడం ఏదో దాదాపు వాళ్ళు ఏ రోజు నుంచి అయితే ప్రొటెక్ట్ చేస్తామో ఆ రోజు నుంచి కలిస్తే అయిపోతుండే కదా. అన్ని రోజులు లేకుండా ఆల్రెడీ వాళ్ళని కొట్టేకాడి కొట్టిరు, రకరకాలుగా మాట్లాడిన తర్వాత కలిసి ఏం లాభం? నిన్న నడ్డా గారిని కేంద్ర మినిస్టర్ మాజీ కేంద్ర అధ్యక్షుడు మాజీ బీజేపీ అధ్యక్షుడిని కలవడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళు ఏం చెప్తారో ఒకసారి చూద్దాం. కేంద్ర మంత్రి నడ్డా ముందుంచిన కాక్రోచ్ ప్రతినిధులు ధర్నా ముగించాలని నడ్డా పిలుపు, డిమాండ్లపై నో కమిట్మెంట్స్, జంతర్ మంతర్ వద్ద నిరసన కంటిన్యూ. సిజేపీ నిరసనకారులతో నిన్న కేంద్ర మంత్రి బీజేపీ నడ్డా సమావేశమయ్యారు. ఈ భేటీలో కేంద్ర మంత్రి ముందు యాక్టివిస్ట్ సోనం వాంగ్చుక్ను ఎలాంటి ఆంక్షలు లేకుండా విడుదల చేయాలని, విద్యాశాఖ మంత్రి నరేంద్ర ప్రధాన్ను బర్తరఫ్ లేదా రాజీనామా చేయాలని, నీట్ లీకేజ్ వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం అందించాలని 3 డిమాండ్లను సిజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, ఆశుతోష్లు పెట్టారు. ఉదయం 11:50 నుంచి నిరసనకారులతో ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టిందని, శాంతియుత సామరస్యపూర్వక చర్చలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి నడ్డా ట్వీట్ చేశారు. నిరసనకారులంతా వెంటనే వారి ధర్నా ముగించుకొని సాధారణ స్థితి నెలకొనడానికి అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా తమ డిమాండ్లపై వారితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని నడ్డా చెప్పారని, ప్రస్తుతానికి ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వలేదని సౌరవ్ దాస్ ఆ తర్వాత వెల్లడించిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఉదయం నుంచే లాఠీ చార్జ్లట. ఆ రోజు నిన్న ఉదయం నుంచి నిరసనకారులపై లాఠీ చార్జ్ మొదలైంది. మార్చ్ కోసం వస్తున్న వారిపై పోలీసులు విరుచుకుపడ్డారు. సమావేశాలు కూడా నిన్ననే ప్రారంభం కావడంతో పార్లమెంట్ వీధిలో భద్రత కట్టుదిట్టం చేశారు. మధ్యాహ్నం జంతర్ మంతర్ నుంచి మార్చ్ ప్రారంభమవగా దానికి అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడం ప్రారంభించారు. అడుగడుగున బారికేడ్లు పెట్టారు. వాటిని దాటే ప్రయత్నం చేయగా లాఠీ చార్జ్లకు పాల్పడ్డారు. ఈ దమనకాండలో 100కు పైగా నిరసనకారులు తీవ్రంగా గాయపడ్డారు. చాలా మంది అదుపులోకి తీసుకున్నారు. పార్లమెంట్కు 200 మీటర్ల దూరంలోనే సంసద్ మార్గ్ పోలీస్ స్టేషన్ వద్ద పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా వద్ద నిరసనకారులపై టియర్ గ్యాస్ సెల్స్ ప్రయోగించారు. రైజినా రోడ్డు వద్ద కూడా టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఇది కేవలం పార్లమెంట్ 200 మీటర్ల దూరంలోనే ఉన్నది. పార్లమెంట్ చేరుకునే రఫీ మార్గ్ లో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. దీంతో అక్కడి నిరసనకారులు ధర్నాకు కూర్చున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి నిన్న చేసినటువంటి ప్రొటెస్ట్ లో కూడా మరి యొక్క తీవ్రవాదులు ఏదో ఆ బాంబులు పేల్చడానికి వస్తున్నట్టు, లేకపోతే ఈ పార్లమెంట్ ఏదో పేల్చేయడానికి వస్తున్నట్టు కూడా ఇష్టాను రీతిగా కూడా వాళ్ళు పోలీసు లోపల ఉన్నటువంటి ఆ సిఆర్పిఎఫ్ బృందాలు కావచ్చు, పెద్ద పోలీసులంతా కూడా గన్సు పట్టుకొని రెడీగా, అంటే అక్కడ గేట్లో ఆల్రెడీ పెట్టేసి గన్సు పట్టుకొని రెడీగా ఉన్నారు. అంటే ఎవరు వస్తే వాళ్ళని కాల్చి చంపేద్దామన్నట్టుగా. ఎందుకు మరి ఇంత తీవ్ర స్థాయిలో రావడానికి కారణం మీరే కదా. ఎందుకు ఇంత తీవ్ర స్థాయిలో వచ్చినా కూడా కనీసం వాళ్ళపైన స్పందించకుండా, వాళ్ళని చర్చలకు పిలవకుండా ఈ విధంగా ఇంత దారుణంగా బిహేవ్ చేయడం అయితే నిజంగా కరెక్ట్ కాదు. అన్ని ఈ దేశ ప్రజలు కావచ్చు, దేశ యువత మొత్తం కూడా బీజేపీ పైన ఖచ్చితంగా వ్యతిరేకంగా మారితే బీజేపీ పార్టీ కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చి 15 నిజంగా రెండు దఫాలుగా అధికారంలో ఉంటా ఉన్నారు. కానీ మళ్ళీ ఎప్పుడు కూడా మళ్ళా కాంగ్రెస్ పార్టీ కదా 20-30 ఏళ్ళు అధికారం నుంచి వెళ్ళిపోయినట్టుగా మళ్ళీ ఆ విధంగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా బీజేపీ కూడా ఇప్పటికైనా సరే, ఇప్పటికి జరిగింది, వాళ్ళని ఒకసారి మాట్లాడాలి, క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. మాట్లాడాలి, వాళ్ళ డిమాండ్స్ ఎంతో నెరవేర్చాలి. వాళ్ళ యొక్క ₹1 కోటి పరిహారం ఇస్తే నిజంగా సైలెంట్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటుంది. ఎవరెవరికైతే మీరు నిన్న లాఠీ చార్జీలు ఇబ్బంది పడరో వాళ్ళకు కూడా ఖచ్చితంగా సహకారం ఉండాలి. వాళ్ళకు కూడా ఆరోగ్య సంబంధించిన ఫెసిలిటీస్ కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. లేకపోతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దేశవ్యాప్తంగా నిన్న ఏం జరుగుతుంది పార్లమెంట్లో అని చెప్పేసి ప్రతి ఒక్క యువత గ్రామీణ ప్రాంతాల్లో చూసిరు. బీజేపీ పైన చాలా వ్యతిరేకంగా ఉన్నారు. మరొకసారి కూడా బీజేపీ నాయకులు కూడా ఆ గ్రామాల్లో, ఆ పల్లెటూర్లలో తిరిగిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా బీజేపీ ఇందులో చేసిన తప్పులన్నిటి కూడా క్షమాపణ కోరుతూ వాళ్ళకి ఖచ్చితంగా జెన్జీ కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించి అందరినీ కూడా వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా దీనికి సంబంధించి ఆరోగ్య సంబంధించినటువంటి ఫెసిలిటీ ఇస్తూ కూడా ఖచ్చితంగా దీనికి సంబంధించిన డిమాండ్స్ ₹1 కోటి డిమాండ్, అలాగే రాజీనామా చేయలేకపోతే బర్తరఫ్ చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఎంతో మంది రాజీనామాలు చేసిరు. ఇంతకుముందు ఉన్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి ఇంతకుముందు రైల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు రైల్వే యాక్సిడెంట్ అయితే అతను రాజీనామా చేసిండు. లేకపోతే చాలా మంది కూడా ఈ విధంగా చాలా మంది రాజీనామా చేశారు. ఎందుకు ఇతను రాజీనామా చేసినంత మాత్రాన బీజేపీ పార్టీకి పెద్ద ఎత్తున ముప్పై పరిస్థితి ఉన్నది. అధికారం నుంచి దిగిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఒకసారి ముందుకు వచ్చి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ పౌరులే దేశానికి భవిష్యత్తు కాబట్టి, భవిష్యత్తును మనం కాపాడాలి కాబట్టి, భవిష్యత్తులో మార్గదర్శకాలు ఉండాలి కాబట్టి, భవిష్యత్తును ఇంకా అభివృద్ధి పథంలో నడిపించే విధంగా ఉండాలి కాబట్టి యువతను ఈ విధంగా మాట్లాడకుండా యువత పైన రకరకాల బిరుదులు, అంటే చైనా ఏజెంట్లు, పాకిస్తాన్ ఏజెంట్లు, పాలస్తీనా ఏజెంట్లు, లేకపోతే వీళ్ళంతా ఈ దేశిస్తులు కాదు, లేకపోతే యాంటీ నేషనల్స్ అంటూ రకరకాల మాటలు, ఇవన్నీ ఖచ్చితంగా సోషల్ మీడియాలో వాళ్ళు వైరల్ చేసేటువంటి మాటలన్నీ కూడా ఒకసారి ఆపేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి ఆలోచించాలి. వాళ్ళు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారో అవన్నీ మీరు నెరవేర్చగలుగుతారు.
అవుతారా లేరా, లేకపోతే పార్లమెంట్ వైపు వచ్చారు, రేపు పొద్దున అన్ని ఎంపీ ఇళ్ళలు కావచ్చు, ప్రధాని మోడీ ఇల్లు కావచ్చు ముట్టడిస్తే పరిస్థితి ఏంది, యువత మొత్తం ఏకమైపోతే ఏదైతే అందులో జరిగినట్టుగా శ్రీలంకలో జరిగినట్టుగా, బంగ్లాదేశ్లో జరిగినట్టుగా కూడా ఒక్కొక్క రాజకీయ నాయకుని కూడా తరమాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. ఖచ్చితంగా అందరూ గమనించాలి. యువత కూడా ఆవేశపూరితంగా కాకుండా ఒకసారి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం.